ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీదే విజయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని 4వ వార్డు యందు విస్తృతంగా పర్యటించి వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకొని అధికార వైసీపీ పార్టీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తూ రాబోయే రోజుల్లో ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత చేపట్టబోయే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరిస్తూ చెత్తపై పన్ను వేసే చెత్త ప్రభుత్వం పోవాలి అంటే మళ్ళీ సైకిల్ రావాలి, రాబో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. రేపు వచ్చిన వెంటనే బండి మోటార్ బండి నేను చేస్తాను. ఇంటికి వచ్చాను కాబట్టి సైకిల్ వేసి ఓటు వేసి వేయించాలని అందరినీ ప్రార్థిస్తున్నా. పొద్దున్న మీరు కలిశాను వింటలేదు ఇంటి దగ్గర ఈ రోడ్డు చూసి వచ్చిన లోపలికి ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. ఈ రోడ్డు కట్ట కూడా చెప్పాలి. ఇంటికి మీకు 19లో ఆ డబ్బులన్నీ శాంక్షన్ చేసి అక్కడ డబ్బులు పెట్టి మేము ఓడిపోతే నేను అనుకున్నా ఈ 5 సంవత్సరాల ఆ రోడ్డన్నా ఆ ఇంత చిన్న రోడ్డు పూర్తి చేసింటారు అనుకున్నా. ఇది ప్రజల మీ ఊర్లోనే మీకు పుట్టుకలు ఉండవు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం నా బాధ్యత ఏంటంటే మళ్ళీ నా మీద బాధ్యత ఇల్లు ఫస్ట్ రాగానే ఆ ఇల్లు మీకు ఇస్తాము. మీ కంగారు నా ఇల్లే పగలగొట్టి